బీజేపీని తీసుకుంటే కనీసం మన రాజ్యాంగమైనా బతుకుతుందా లేదా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురు నిలబడగలిగిన పార్టీ, నిలబడిన సత్తా ఉన్న ఏకైక పార్టీ నిజానికి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడిగా వ్యవహరించాడు. 5 సంవత్సరాలు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. అలాగే అదానికి అంబానీకి కావాల్సిన మేలులన్నీ, బీజేపీకి కావాల్సిన మేలులన్నీ చేశారు. ఇప్పటికీ కూడా తెర వెనక బీజేపీతో సంబంధాలు, అక్రమ సంబంధాలు అనాలేమో పెట్టుకున్న వైసీపీ ఒక పైకి ఉంటే, ఇంకోవైపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టారు. బీజేపీ పార్టీ మనకు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నా కూడా అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఇస్తున్న మద్దతుతో కేంద్రంలో మోడీ గారి బీజేపీ సర్కారు నిలబడి ఉంది. మళ్లీ అడుగుతున్నాం మోడీ గారిని, మీరు విశాఖపట్నంకి వస్తున్నారు. విశాఖపట్నానికి ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికైనా విశాఖపట్నానికైనా వస్తున్నారు, పోతున్నారు. మీ భద్రత మీకు ఉంటుంది కాబట్టి, మీ ముందుకొచ్చి ఎవరు ప్రశ్నించే లిబర్టీ లేదు కాబట్టి, ఆ స్వతంత్రం ఈ దేశంలో లేదు కాబట్టి ప్రధానిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నాయి. ఏ ముఖం పెట్టుకుని మోడీ గారు మళ్లీ మళ్లీ వస్తున్నారు మన రాష్ట్రానికి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మోడీ గారు 11 సంవత్సరాల క్రితం మన తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని మాటిచ్చి వెళ్లారు. ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసేలేదు. ప్రత్యేక హోదా ఇవ్వబోము అని కూడా నిస్సిగ్గుగా చెప్తున్నారు. అంటే మీ మాట మీద మీకెంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారు. ప్రత్యేక హోదా అన్నది విభజన హక్కు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతగా కోల్పోయిందో ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుసు. అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే